చట్టం జనప చట్టంలో కదలకుండా సామాన్యుడికి అందకుండా వేళ్లడగట్టబడిన చట్టం చదువుకోటానికే కాని మనిషిని ఆదుకోటానికి కాదురా. కోటి నాగులు కోటి కోరలతో న్యాయాన్ని చీల్చి చెండాడుతున్నప్పుడు ఏమైంది చట్టం? నడివీధిలో అమాయకుల్ని దేవుడు లాంటి మాస్టర్ని దారుణంగా చంపుతున్నప్పుడు అరే ఉస్తాద్ ఏమైందిరా ఈ చట్టం? కోటి నాగులు ఊళ్ళకి ఊళ్ళు తగలబెట్టి ఆ మంటల వెలుగుల్లో వికటాటహాసం చేస్తున్నప్పుడు నేల మట్టమైందిరా చట్టం. చట్టానికి కాళ్ళు న్యాయానికి కళ్ళు లేవు. అయినా పోలీసులకు అందకుండా తప్పించుకు తిరుగుతున్న గజ దొంగవు నీకు చట్టాన్ని గురించి మాట్లాడే అర్హత ఎక్కడుందిరా? మంచి చెప్పడానికి అర్హత లెక్కర్లేదు టైగర్, అనుభవం ఉంటే చాలు. నువ్వు మర్యాదగా వెళ్ళి నీ బాస్ కోటి నాగుల్ని పంపు, లేకపోతే నీ అనుభవంలోకి కొత్త పాఠం వస్తుంది. అదేమిటో తెలుసా? చావు తప్పి కన్ను లొట్టబోవ టైగర్. రాజా రాజా నువ్వు చచ్చిపోలేదు. అమ్మని నాన్నని పోగొట్టుకుని ఇంకా అనాథగా బ్రతికే ఉన్నా. రషీద్, అమ్మ ఫాతిమా అమ్మ చనిపోలేదురా, నా ప్రాణానికి ప్రాణంగా బ్రతికే ఉంది. అమ్మా, అమ్మ బ్రతికే ఉందా? ఎంత చల్లని మాట చెప్పావు రాజా. పద అమ్మని చూద్దాం. కోటి నాగులతో చేతులు కలిపిన నువ్వు అమ్మను చుట్టానికి వీల్లేదు. రాజా, నేను దొంగను కాను, సిఐడి ఆఫీసర్. ఆ కోటి నాగుల్ని పట్టుకోవడానికి అవతారం ఇచ్చాను. వాడుండే చోటు కనుక్కున్నాను. నన్ను నమ్ము. వాడెక్కడుంటాడో చెప్పు. వాడు ఎంత చూస్తానే కానీ కాదు, ముందు నేను అమ్మని చూడాలి. సరే పద. రాజా, నువ్వు బంధించిన ఆ శాంతి. శాంతి? అరే ఫూల్, శాంతి నీకు కాబోయే భార్య, నీ ప్రియురాలు, అవునా? శాంతి రుక్మిణిని నేను బంధించలేదురా, బంధువులుగా చూసుకుంటున్నాను.